వెల్కమ్ టు అప్టేక్ జాబ్. ఏపీపీఎస్కి సంబంధించి సోషియాలజీలో భాగంగా 3వ యూనిట్ను గమనిస్తే ప్రభుత్వ విధానం మరియు సంక్షేమం అని ఇవ్వడం జరిగింది. అసలు ప్రభుత్వ విధానం అంటే ఏంటి? దీన్ని మనము పబ్లిక్ పాలసీ లేదా గవర్నమెంట్ పాలసీ అంటాం. రెండవది సంక్షేమము అన్నాం. అసలు సంక్షేమం అంటే ఏంటి? వెల్ఫేర్ మెకానిజం. ఇక్కడ అభ్యర్థులు క్లియర్గా గమనించాలి. ప్రభుత్వ విధానం వేరు, సంక్షేమం వేరు. ఎందుకంటే ప్రభుత్వ విధానాన్ని రూపొందించే క్రమంలో దేశంలోని ప్రజలని ఒక భాగంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే దేశంలో ప్రజలందరిని ఉద్దేశిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక విధానాన్ని మనము ప్రభుత్వ విధానము అంటాం. దాన్నే గవర్నమెంట్ పాలసీ లేదా పబ్లిక్ పాలసీ అంటాం. అంటే సింపుల్గా ప్రభుత్వ విధానము అంటే పబ్లిక్ పాలసీ అవుతుంది. రెండవది సంక్షేమము అన్నాం, వెల్ఫేర్ మెకానిజము అంటున్నాం. అంటే సమాజంలో ఒక వర్గాన్ని ఉద్దేశించి, అంటే వివిధ కులాలకు సంబంధించిన వర్గాలు కానీ, అంటే ఎస్సీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ఓబీసీ వర్గాలు కానీ, మహిళా వర్గాలు కానీ, మైనారిటీ వర్గాలు కానీ, ఇలా ఒక్కొక్క వర్గాన్ని ఉద్దేశిస్తూ వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఇతర విషయాలలో ముందుకు తీసుకురావడానికి, సమాజంలో ఉన్న ఉన్నత వర్గాలకి, సమాజంలో ఉన్న అభివృద్ధి వర్గాలకి సమాన స్థాయిలో తీసుకురావడానికి చేసే ప్రయత్నాలే, చేసే పథకాలని మనం సింపుల్గా సంక్షేమము అంటాం, వెల్ఫేర్ మెకానిజం అంటాం. క్లియర్? ఇక్కడ ప్రభుత్వ విధానము అంటే ప్రజలను మొత్తం ఉద్దేశించి సంబంధిస్తుంది. సంక్షేమం అంటే ఒక వర్గానికి సంబంధించడం జరుగుతుంది. అంటే సింపుల్గా సంక్షేమంలో భాగంగా మనము పథకాలు గమనించడం జరుగుతుంది. అది కేంద్రానికి సంబంధించిన పథకాలు, రాష్ట్రానికి సంబంధించిన పథకాలు గమనిస్తే అందులో ఈ ప్రభుత్వ విధానం అనే టాపిక్లో మనకు సబ్ టాపిక్లు కనుక గమనిస్తే ఏమున్నాయి? ఒకటి ప్రభుత్వ విధానం, లేదా దీన్నే మనం ఏమంటున్నాం? పబ్లిక్ పాలసీ అంటున్నాం. పబ్లిక్ పాలసీ అంటున్నాం. రెండవది సంక్షేమ యంత్రాంగము అంటున్నాం. అంటే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏ విధంగా రూపొందిస్తుంది, ఎవరి కోసం రూపొందిస్తుంది, ఎలా రూపొందిస్తుంది అనేది మనము రెండో భాగంలో చదవడం జరుగుతుంది. సంక్షేమ యంత్రాంగం, దీన్నే వెల్ఫేర్ మెకానిజం అంటున్నాం. మూడోది గమనిస్తే షెడ్యూల్డ్ కులాల సంక్షేమము అంటున్నాం. షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ కులాలు అంటున్నాం, దళిత కులాలు అంటున్నాం. వారిని అభివృద్ధి పరచడానికి, వారిని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థిక పరంగా వారిని ఇతర సమాజంలోని వ్యక్తులకి సమాన స్థాయిలో తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఇక్కడ కనబడుతుంది. నాలుగోది గమనిస్తే గిరిజనుల సంక్షేమము అంటాం. వీరినే ట్రైబల్ అంటున్నాం. ట్రైబల్ వెల్ఫేర్ 4గా ఇవ్వడం జరిగింది. ఐదోది గమనిస్తే మైనారిటీల సంక్షేమము అంటున్నాం. మైనారిటీస్ ముస్లింలు అవుతున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరుగా ఉంటారు. దేశంలో గమనిస్తే మైనారిటీలు మనకు 2 రకాలుగా విభజించబడుతున్నారు. మతపరమైన మైనారిటీలుగా ఉన్నారు, భాషాపరమైన మైనారిటీలుగా ఉన్నారు. ఇక్కడ గమనిస్తే ఈ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్కు సంబంధించి ఒక రాష్ట్రానికి వచ్చే సందర్భంలో భాషాపరమైన మైనారిటీలను పరిగణలోకి తీసుకుంటారు. అదే దేశం మొత్తంగా గమనిస్తే మతపరమైన మైనారిటీలను పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఒక కేంద్రం ఒక పథకాన్ని రూపొందించాలి అంటే, మైనారిటీ వర్గాలకు సంబంధించి ఒక పథకాన్ని రూపొందించాలి అంటే ఆ దేశంలో ఉన్న మైనారిటీలని మత ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ మత ప్రాతిపదికన కలిగిన మైనారిటీలు అన్ని రాష్ట్రాలలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనించండి, ముస్లింలు కనబడతారు, జైనులు కనబడతారు. కాబట్టి వారికి సంబంధించి మాత్రమే కనబడుతుంది. ఐదోది ఏమంటున్నాం? మైనారిటీ సంక్షేమము అంటున్నాం. ఆరోది గమనిస్తే వెనుకబడిన తరగతుల సంక్షేమం, వీరిని బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అంటున్నాం. ఆరోది బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే 7 మనకు మహిళా సంక్షేమము అంటున్నాం. మహిళా సంక్షేమం, ఉమెన్ వెల్ఫేర్ అంటున్నాం. ఇది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళా వర్గాన్ని మొత్తాన్ని ఉద్దేశిస్తూ తీసుకొస్తారు. 8 దివ్యాంగుల సంక్షేమము అంటున్నాం. ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ అంటున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరిని దివ్యాంగులు అని సంబోధించడం జరుగుతుంది. అదే దేశంలో మొదటిసారిగా దళితులని హరిజనులు అని సంబోధించిన ప్రముఖ జాతీయ నాయకుడు ఎవరు అంటే గాంధీజీ అవుతారు. ఇక్కడ డిజబిలిటీ పర్సన్ని దివ్యాంగులు అని సంబోధించింది ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ అవుతున్నారు. 9వ పాయింట్ గమనిస్తే బాలల సంక్షేమము అంటున్నాం. చైల్డ్ వెల్ఫేర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులుగా మనం పరిగణిస్తాం. ఒక దేశ అభివృద్ధికి పునాదుల రాళ్ళుగా వీళ్ళను పరిగణించడం జరుగుతుంది. వారికి సరి అయిన విధానాలని, సరి అయిన రాజకీయ, సామాజిక, విద్య, ఇతరపరమైన అంశాలను కలిగించినప్పుడే ఆ రాష్ట్రం లేదా ఆ దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. అది 9వది బాలల సంక్షేమం లేదా చైల్డ్ వెల్ఫేర్ అంటున్నాం. 10వది ఇతరాలు, ఇవి కాకుండా మిగిలినవి. ఇప్పుడు ఈనాటి సమాజంలో కనబడుతున్న అంశాలు. ఎందుకంటే భారతీయ సమాజంలో మొదటగా మనకి ఉమ్మడి సమాజం కనబడేది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనబడేది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది కనబడింది. కానీ కాలక్రమంలో జరిగిన పరిణామాల దృష్ట్యా, అంటే పారిశ్రామిక విప్లవం కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి కానీ, వారి యొక్క అవసరాల నేపథ్యంలో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోయింది. అది ఒక అణుకుటుంబం లేదా ప్రాథమిక కుటుంబాలుగా మార్పు చెందాయి, అంటే చిన్న కుటుంబాలుగా ఏర్పడ్డాయి. మరి ఇలాంటి నేపథ్యంలో కొత్త సమస్యలు సమాజానికి ఆపాదించబడ్డాయి. అలాంటి సమస్యలే ఇక్కడ వృద్ధుల సంక్షేమము అంటాం, ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్జెండర్, ఇటీవల సుప్రీంకోర్టు దీని మీద తీర్పులను ఇవ్వడం జరిగింది. వారిని కూడా సమాజంలో అందరితో పాటుగా సమానమైన గౌరవాన్ని, సమానమైన అవకాశాన్ని కల్పించాలి అని, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా ఇటీవల సుప్రీంకోర్టు అనేక తీర్పులలో వెలువరించడం జరిగింది. ట్రాన్స్జెండర్ లేదా థర్డ్ జెండర్ అంటున్నాం. ఇలా మొత్తం మన 10 టాపిక్లు ఆ టాపిక్ కింద సబ్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్కి గమనిస్తే ప్రభుత్వ విధానము అంటున్నాం. అసలు పబ్లిక్ పాలసీ అంటే ఏంటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పబ్లిక్ విధానం లేదా పబ్లిక్ పాలసీ అని తెలిస్తేనే రాబోయే ఉద్యోగి, అంటే ఉద్యోగంలో చేరబోయే ఒక అధికారికి ఆ విధానం యొక్క ఉద్దేశం అర్థమవుతుంది, ఆ విధానం ఎందుకు రూపొందించబడింది అర్థమవుతుంది, ఎలా రూపొందించబడింది అర్థమవుతుంది, దాని యొక్క లక్ష్యం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అప్పుడే అతడు సమర్థవంతంగా దానిని అమలు చేయగలుగుతాడు, సంబంధిత వర్గాలకు తెలియజేయగలుగుతాడు, సంబంధిత వర్గాలకు అందజేయగలుగుతాడు. కాబట్టి మనం ప్రభుత్వ విధానం తెలుసుకోవాలి. ఇక్కడి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే మనకి హెడ్లైన్లోనే, ఆ లెసన్లో హెడ్లైన్, యూనిట్ హెడ్లైనే మనకి ప్రభుత్వ విధానం అని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి క్వశ్చన్ అడుగుతారు, జాగ్రత్త. ఇక్కడ ప్రభుత్వ విధానం లేదా పబ్లిక్ పాలసీ, అసలు పబ్లిక్ పాలసీ అంటే ఏంటి? అంటే ప్రభుత్వ విధానం అని దేన్ని నిర్వచిస్తారు, ఎలా నిర్వచిస్తారు? గమనిస్తే రాజ్యం తాను ఏర్పరచుకున్న లక్ష్యాలను అమలుపరచడానికి, సాధించడానికి ఆ రాజ్యం చేపట్టే వివిధ రకాల పరిపాలనాపరమైన కార్యక్రమాల క్రమానుగత శ్రేణిని మనం ఏమంటున్నాం? ప్రభుత్వ విధానం లేదా పబ్లిక్ పాలసీ అంటున్నాం. ఇక్కడ గమనించాలి ఏంటి అసలు రాజ్యం అనే పదం ఏంటి అంటే, సోషియాలజీ పరంగా ఒక దేశాన్ని రాజ్యంగా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు మరో విషయాన్ని గమనించాలి. ఇక్కడ సోషియాలజీలో మనకి ప్రకార్యము అనే పదం కనబడుతుంది. ప్రకార్యము అంటే ఏంటి అంటే సింపుల్గా దీన్ని ఫంక్షన్ లేదా విధి అంటారు. అదే సోషియాలజీలో రాజ్యం, దాని సాధారణ పరిభాషలో మనం ఏమంటున్నాము? దేశంగా పరిగణించడం జరుగుతుంది. ఈ పదాలు మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దేశాన్ని మనం ఏమంటున్నాం? రాజ్యము అంటున్నాం. కాబట్టి ఒక రాజ్యం లేదా ఒక దేశం తాను ఏర్పరచుకున్న లక్ష్యాలు ఎందుకు? ఇప్పుడు భారతదేశాన్ని గమనించండి. 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రాన్ని పొందడం జరిగింది. ఆ సందర్భంలో దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, సామాజిక వివక్షతలు ఉన్నాయి, కులపరమైన వివక్షతలు ఉన్నాయి, వర్ణపరమైన వివక్షతలు ఉన్నాయి, సాంఘికపరమైన సమస్యలు సమాజంలో కోకొల్లలుగా కనపడుతున్నాయి. అందుకే స్వాతంత్ర సముపార్జనలో ఐఎన్సి ప్రముఖ పాత్ర పోషించే క్రమంలో అనేక సమావేశాలను నిర్వహించింది. ఆ సమావేశాల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చింది. ఎప్పుడైతే దేశానికి స్వాతంత్రం వస్తుందో ఆ సందర్భంలో ఈ సమస్యలన్నిటికీ మేము పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాము, అందరికీ సమానత్వంతో కూడిన, స్వేచ్ఛతో కూడిన, సౌభ్రాతృత్వంతో కూడిన సమాన అవకాశాల సమాజాన్ని నిర్మిస్తాము అని చెప్పారు. కాబట్టి ఇక్కడ గమనించండి, అట్లా ఒక రాజ్యాన్ని తాను ఏర్పరచుకున్న లక్ష్యాలు అంటే ఉదాహరణకి పేదరికాన్ని నిరోధించడం, నిరుద్యోగాన్ని నిరోధించడం, సమాన అవకాశాలను కలిగించడం, వర్ణ వివక్షతను రూపుమాపడం, ఇలాంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి రాజ్యం తాను ఏర్పరచుకున్న లక్ష్యాలను అమలుపరచడానికి, అంటే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి
ఇలాంటి పరిపాలనాపరమైన కార్యక్రమాలను చేపడుతుందో వాటి యొక్క వరుస క్రమాన్ని మనం ఏమంటున్నాం? ప్రభుత్వ విధానము అంటున్నాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ పేదరికాన్ని గమనించండి. భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రణాళికాపరంగా విధానాలను రూపొందించుకుంటూ వచ్చింది. ఇక్కడ గమనించండి. ఇక్కడ విధానము అంటే ఏమని చెప్పాను? దేశంలో ప్రజలందరినీ ఉద్దేశించింది అన్నాను. పేదరికం అనేది ఎస్సీ వర్గానికో, ఎస్టీ వర్గానికో, మైనారిటీ వర్గానికో, ఓబీసీ వర్గానికో ఉండదు. దేశంలో అన్ని వర్గాలకు, అన్ని కులాలు, అన్ని మతాలలోని వ్యక్తుల్లో పేదరికాన్ని పరిగణిస్తారు. అంటే అందరినీ పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రణాళికాపరంగా అనేక రకాల విధానాలను రూపొందించుకుంటూ వచ్చింది. రెండవది గమనించండి, జనాభా విధానం అవుతుంది. భారతదేశ జనాభా క్రమంగా పెరుగుతూ వచ్చింది. తద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటిని రూపుమాపడానికి జనాభా విధానాన్ని రూపొందించుకుంటూ వచ్చింది. మూడవది, భారతదేశం ప్రముఖంగా వ్యవసాయక దేశం. కాబట్టి వ్యవసాయం మీద అధికంగా ఆధారపడతారు. ఇప్పటికీ 70% పైగా భారతీయ జనాభా, భారతీయ గ్రామీణ వ్యవస్థ పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడింది. ఇప్పటి ప్రభుత్వాలు చూడండి, వ్యవసాయపరమైన హామీలను ఇస్తున్నాయి. ప్రజలకి నేరుగా రైతు భరోసా రూపంలో, రైతు బీమా రూపంలో, మద్దతు ధర రూపంలో, కనీస మద్దతు ధర రూపంలో అనేక హామీలు గుప్పిస్తున్నాయి చూడండి. అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడానికి భారతదేశం భారత వ్యవసాయక విధానాన్ని ప్రకటించడం జరుగుతుంది. అలా అంటే ఒక లక్ష్యం అంటే ఒక సమస్యను ఒక లక్ష్యంగా తీసుకొని దాన్ని రూపుమాపడానికి, దాన్ని నిరోధించడానికి ఎలాంటి పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటుందో అలాంటి చర్యల యొక్క వరుస క్రమాన్ని మనం ఏమంటున్నాం? ప్రభుత్వ విధానం లేదా పబ్లిక్ పాలసీ అంటున్నాం. ఇది క్లియర్. రెండవది, మరి సామాజిక విధానం అనగా ప్రజల యొక్క స్థితిగతులను, బలహీన వర్గాల అభివృద్ధిని మరియు కావలసిన సామాజిక మార్పును తీసుకురావడానికి ప్రభుత్వాలు రూపొందించుకునే కార్యాచరణ ప్రణాళికనే సామాజిక విధానం అంటున్నాం. ఇక్కడ ప్రభుత్వ విధానము అంటే ఒక రాజ్యం ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి చేపట్టే పరిపాలనాపరమైన చర్యల యొక్క వరుస క్రమం. రైట్. రెండవది, సామాజిక విధానము అంటే ఏంటి? సామాజిక విధానము అంటాం, సోషల్ పాలసీస్ అంటాం. రైట్. సామాజిక విధానం అంటే ప్రజల యొక్క స్థితిగతులు, అందులో భేదాలు ఏ విధంగా ఉంటాయి? పేద వర్గాలు ఉంటారు, మధ్యతరగతి వర్గాలు ఉంటారు, ఉన్నత వర్గాలు ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? పేద వర్గాలని మధ్యతరగతి స్థాయికైనా తీసుకెళ్ళాలి, మధ్యతరగతి వర్గాన్ని కొద్దిగా ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలి. అప్పుడు సమాజంలో అందరి మధ్య సమానత్వం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సామాజిక విధానము అంటే ఏంటి? ప్రజల యొక్క స్థితిగతులను, బలహీన వర్గాల అభివృద్ధిని మరియు కావలసిన సామాజిక మార్పును తీసుకురావడానికి ప్రభుత్వాలు రూపొందించుకునే కార్యాచరణ ప్రణాళికలనే సామాజిక విధానము అంటున్నాం. అంటే ఇప్పుడు సామాజిక విధానంలో మనకు 3 అంశాలు ప్రముఖంగా కనబడుతున్నాయి. ఒకటి ఏంటి అది అంటే ప్రజల యొక్క స్థితిగతులు అనేది మొదటి అంశం. అంటే పేదరికంలో ఉన్నారా, నిరుద్యోగంలో ఉన్నారా, అసమానతలు ఎదుర్కొంటున్నారా, వివక్షతలు ఎదుర్కొంటున్నారా అనేది కనబడుతుంది. 2, బలహీన వర్గాల యొక్క అభివృద్ధి అంటున్నారు. బలహీన వర్గాలు ఎవరవుతారు? ఎస్సీ వర్గాలు బలహీన వర్గాలు, ఎస్టీ వర్గాలు బలహీన వర్గాలు, ఓబీసీ వర్గాలు బలహీన వర్గాలు, మహిళలు కూడా బలహీన వర్గాల కిందికే వస్తారు. ఇట్లా బలహీన వర్గాల యొక్క అభివృద్ధి అంటున్నాం. 3, వారికి కావలసిన సామాజిక మార్పును తీసుకురావడానికి, అంటే హోదాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఒక మార్పును తీసుకురావడం వల్ల వారు ఇతరులతో తమ కంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో ఒక విధమైన సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అది ఆత్మన్యూనత అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ 3 అంశాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే కార్యాచరణ ప్రణాళికనే మనం ఏమంటాం? సామాజిక విధానం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియర్గా డైరెక్ట్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ విధానం యొక్క ఉద్దేశం ఏంటి అని అడగవచ్చు, లేదా ప్రభుత్వ విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తారు అడగవచ్చు. క్వశ్చన్ బాగా గమనించండి. నెక్స్ట్ గమనిస్తే ఈ 2 ద్వారా ఏం చేస్తారు? అసలు ఈ ప్రభుత్వ విధానం ద్వారా, ఈ సామాజిక విధానం ద్వారా ప్రభుత్వం ఏం టార్గెట్ చేసుకుంటుంది, ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటుంది, అసలు ఏం చేస్తుంది గమనిస్తే వీటి ద్వారా భారత ప్రభుత్వం రాజ్యాంగంలోన ప్రవేశిక,
ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు పేర్కొన్న అంశాలను సాధించడానికి ప్రయత్నిస్తుంది. అసలు ఒక ప్రభుత్వం లేదా ఒక రాజ్యం ఎందుకు ప్రభుత్వ విధానాలని, ఎందుకు సామాజిక విధానాలను అమలు పరుస్తుంది అంటే ఆ రాజ్యం రూపొందించుకున్న రాజ్యాంగం రూపొందించే క్రమంలో రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగ మేధావులు కొన్ని అంశాలను పొందుపరిచారు. కాలానుక్రమంగా కొంతకాలానికి సమాజంలో ఉన్న వివక్షతలు, అసమానతలు రూపుమాపాలి. అప్పుడే స్వేచ్ఛాయుతమైన సమాన తత్వం కలిగిన ఒక సమాజం అనేది రూపొందించబడుతుంది. ఆ ఉద్దేశంతో కొన్ని అంశాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎక్కడ పొందుపరిచారు అంటే రాజ్యాంగం యొక్క మొట్టమొదటి పేజీనే మనం ఏమంటున్నాము? ప్రవేశిక అంటున్నాం. దీన్నే ప్రియంబుల్ అంటున్నాం. ఈ ప్రియంబుల్ ఏం చేస్తుంది? రాజ్యం యొక్క తత్వాన్ని పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. ది కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటున్నాం. దాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందులో అంశాలు కొన్ని పేర్కొన్నారు. ఏమని? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇలాంటి అంశాలు పేర్కొన్నారు. వాటిని సాధించడం కోసం ఈ రెండింటిని అమలుపరచడం జరుగుతుంది అని చెప్పారు. రెండవది ఆదేశిక సూత్రాలు అంటున్నాం. డిపిఎస్పి అంటాం. చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటున్నాం. మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు అంటే సమాజంలో సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాల ద్వారా ఒక సమసమాజాన్ని స్థాపించాలి అని ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు భావించడం జరిగింది. ముఖ్యంగా బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, బిఎన్ రావులు కానీ, నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహామేధావులు ముందే ఊహించారు. చూడండి, కొన్ని వందల సంవత్సరాల భవిష్యత్తును ఊహించి రాజ్యాంగంలో పొందుపరిచారు. చూడండి, 1950 ఇప్పుడు 2020 జరిగిపోతుంది, 2024 కూడా వస్తుంది. చూడండి, అంటే ఎంత ఫార్వర్డ్గా ఆలోచించారు. చూడండి, అలాంటి అంశాలను సాధించడం కోసమే రాజ్యం ప్రభుత్వ విధానాన్ని, సామాజిక విధానాన్ని అవసరానుగుణంగా అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది ఏమన్నాం? ప్రాథమిక హక్కులు అంటున్నాం. ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం. ప్రాథమిక హక్కులు ఒక వ్యక్తి జన్మించగానే తనకు స్వతహాగా సహజ సిద్ధంగా ఆపాదించబడే హక్కులు. అంటే అతనికి తెలియదు, జన్మించగానే అతనితో పాటు అటాచ్ అయితే అవి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆపాదించబడతాయి. తద్వారా అతనికి కొన్ని అంశాలు సమాజంలో సమసమాజాన్ని స్థాపించే క్రమంలో, అంటే సమాజంలో ఉదాహరణకు గమనించండి, ఆర్టికల్ 17ను గమనించండి. అస్పృశ్యత నివారణ అంటున్నాం. అంటే అంటరానితనాన్ని నిషేధించాలి. ఎందుకు? సాధారణంగా ఒక వ్యక్తి భారతీయ సమాజంలో ఎస్సీ వర్గాలలో జన్మించారనుకోండి, ఎస్సీ కుటుంబాలలో జన్మించారనుకోండి, అప్పటికీ ఎస్సీ కుటుంబాలు అనేక వివక్షతలను కలిగి ఉంటుంది. మరి అలాంటి వివక్షత పుట్టబోయే వ్యక్తికి ఎందుకు? దానికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. అతడు సృష్టించిన వాడు కాదు, దాన్ని అనుభవించిన వాడు కాదు. కానీ ఏం తెలియని, ఎలాంటి పాపం తెలియని ఆ వ్యక్తికి, పుట్టబోయే వ్యక్తికి ఎందుకు ఈ అంశాన్ని ఆపాదించాలి? కాబట్టి ఇలాంటి అంశాలను పొందుపరిచారు. చూడండి, అంటే సింపుల్గా భారత రాజ్యాంగంలో ప్రవేశిక, ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులలో పొందుపరిచిన అంశాలను సాధించడం కోసం, అంశాలను ఫుల్ఫిల్ చేయడం కోసమే ప్రభుత్వ విధానాన్ని, సామాజిక విధానాన్ని అవసరానుగుణంగా అమలుపరచడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ విధానం లేదా పబ్లిక్ పాలసీని ఏ విధంగా రూపొందిస్తారు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి క్వశ్చన్ మీకు కావడానికి అవకాశం ఉంది. క్లియర్గా గమనించండి. మనకు సిలబస్లో క్లియర్గా 3 యూనిట్లు ఇచ్చారు. ఖచ్చితంగా సోషియాలజీ నుండి మనకి 25 మార్కులు వస్తాయి. అంటే దాదాపుగా ప్రతి యూనిట్ నుండి 8 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి క్లియర్గా గమనించాలి. ఇది మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఎగ్జామ్లో ప్రతి టాపిక్ని బేసిక్ లెవెల్లో అడగడానికి ఆస్కారం ఉంది. ఏ టాపిక్ని వదలరు. రాను ఎగ్జామ్లో ఒక డెప్త్నెస్ అనేది పెరుగుతుంది. కానీ ఇది మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయబడింది, మొదటిసారి ఎగ్జామ్ ఈ ప్యాటర్న్తో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ టాపిక్లో సిలబస్లో ఇచ్చిన ప్రతి టాపిక్ యొక్క బేసిక్ మీద అడిగే అవకాశాలు కనబడతాయి. కాబట్టి క్లియర్గా ప్రభుత్వ విధానం లేదా పబ్లిక్ పాలసీని ఏ విధంగా రూపొందిస్తారు? అసలు పబ్లిక్ పాలసీకి సంబంధించి అందులో ఇమిడి ఉన్న అంశాలు ఏంటి? ఒక పబ్లిక్ పాలసీని రూపొందించే క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? సమాచారాన్ని ఎక్కడ సేకరిస్తుంది? ప్రభుత్వ విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తుంది? ఏ విధంగా అమలుపరుస్తుంది?
ఎన్ని రకాల ప్రభుత్వ విధానాలను ప్రభుత్వం రూపొందించడం జరుగుతుంది, ఇలాంటి అంశాలు మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు ప్రభుత్వ విధానంపై పూర్తి కాన్సెప్ట్ అనేది వస్తుంది. అప్పుడు ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా చేయడానికి బీ రెడీగా ఉండగలుగుతారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ విధానం లేదా పబ్లిక్ పాలసీ రూపకల్పనలో ఇమిడి ఉన్న అంశాలు ఏంటి? మనకు క్లియర్గా ఎన్ని ఉన్నాయి? మనకు 7 అంశాలు కనబడుతున్నాయి. ఈ 7 అంశాల ఆధారంగానే ఒక ప్రభుత్వం లేదా ఒక రాజ్యం లేదా ఒక దేశం ప్రభుత్వ విధానాన్ని లేదా పబ్లిక్ పాలసీని రూపొందించడం జరుగుతుంది. అందులో మొదటి అంశాన్ని గమనిస్తే ప్రభుత్వ విధానం యొక్క నిర్వచనం. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ? డెఫినేషన్ అనేది తెలవాలి. రెండవది, ప్రభుత్వ విధాన రూపకల్పనకు ఆధారపడే అంశాలు అంటున్నాం. అంటే ఈ పబ్లిక్ పాలసీని ఏ విధంగా డిజైన్ చేస్తారు, ఏ అంశాల ఆధారంగా డిజైన్ చేస్తారు? అందుకే ఇష్టానుసారంగా చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా మనకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి లోబడే ఉండాలి. కాబట్టి కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని ఒక పబ్లిక్ పాలసీని రూపొందించడం జరుగుతుంది. ఆ అంశాలు ఏంటి తెలవాలి. మూడోది గమనిస్తే అసలు ఈ పబ్లిక్ పాలసీ రూపకల్పనలో పాలు పంచుకునే సంస్థలు మరియు శాఖలు ఏంటి? అంటే పలు రకాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. విద్యా మంత్రిత్వ శాఖ ఉంది, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంది, సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ ఉంది, పర్యావరణానికి సంబంధించి ఉంది, అటవీకి సంబంధించి ఉంది. ఇలా అనేక రకాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. మరి ఆ మంత్రిత్వ శాఖలు ఏ విధంగా పాలు పంచుకుంటాయి అంటే ఒక పాలసీని రూపొందించే క్రమంలో ఉదాహరణకు గమనించండి. జాతీయ విద్యా విధానం అనే ఒక విధానాన్ని రూపొందించాలనుకోండి. 1986లో జాతీయ విద్యా విధానం ముఖ్యంగా భారత ప్రధాని రాజీవ్ గాంధీ కాలంలో రూపొందించబడింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1986 భారత జాతీయ విద్యా విధానం అనేది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రూపొందించబడింది. మరొక విద్యా విధానాన్ని రూపొందించాలి అంటే ఆ విధానాన్ని రూపొందించడానికి కావాల్సిన సమాచారాన్ని విద్యాశాఖ నుండి తీసుకోవడం జరుగుతుంది. అంటే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు సంబంధిత సమాచారాన్ని ఇస్తారు. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అలా ఒక పబ్లిక్ పాలసీని రూపొందించే క్రమంలో ఏ అంశాలను ఆధారంగా చేసుకుంటారు అనేది తెలియాలి. మూడో అంశం. నాలుగోది గమనిస్తే ఇక్కడ ప్రభుత్వ విధానం వర్గీకరణ అంటున్నాం. అసలు పబ్లిక్ పాలసీ యొక్క వర్గీకరణ ఏంటి? ఎన్ని రకాల పబ్లిక్ పాలసీస్ ఉంటాయి అంటే పబ్లిక్ పాలసీ యొక్క లక్ష్యాన్ని బట్టి మారుతుంది. పబ్లిక్ పాలసీ యొక్క టార్గెట్ లక్ష్యాన్ని బట్టి మారుతుంది, స్వభావాన్ని బట్టి మారుతుంది, స్థాయిని బట్టి మారడం జరుగుతుంది. ఉదాహరణ గమనించండి. పబ్లిక్ పాలసీ స్థాయిని బట్టి కనుక గమనిస్తే పబ్లిక్ పాలసీ లేదా పబ్లిక్ విధానము అనేది కేంద్ర స్థాయిలో ఉంటే కేంద్రం అంటుంది, రాష్ట్ర స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంది, జిల్లా స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది, మరియు స్థానిక స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంది. ఇట్లా స్థాయిని బట్టి ప్రభుత్వ విధానాన్ని గమనిస్తే మనకి 4 స్థాయిలలో ప్రభుత్వ విధానం కనబడుతుంది. నెక్స్ట్ గమనిస్తే ప్రభుత్వ విధానం ఎదుర్కొనే అడ్డంకులు అంటున్నాం. రైట్, ప్రభుత్వ విధానాన్ని రూపొందించే క్రమంలో భారతదేశంలో ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ విధానాన్ని రూపొందించే శాఖే దాన్ని అమలుపరచడం జరుగుతుంది. ఇక్కడ మనకి అడ్డంకి ఏర్పడుతుంది. ఏ శాఖ? ఉదాహరణకి విద్యా విధానము అంటున్నాం. దాన్ని రూపొందించే శాఖ విద్యాశాఖే, దాన్ని అమలుపరిచే శాఖ విద్యాశాఖే. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏదో ఒక అంశానికి ఎక్కువ ప్రాధాన్యత, ఏదో ఒక అంశానికి తక్కువ ప్రాధాన్యత. అంటే రూపొందించే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దాన్ని అమలుపరచడానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు, లేదు రూపొందించే క్రమానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి దాన్ని అమలుపరిచే స్థాయిలో ఎక్కువ ఇవ్వవచ్చు. తద్వారా మిస్బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇలాంటి అడ్డంకులు మనకు కనబడతాయి. కాబట్టి అలాంటి అడ్డంకులు ఏంటి అనేది గమనించాలి. నెక్స్ట్ చివరగా సలహాలు, సూచనలు. అంటే మరి ఇలాంటి అడ్డంకులను అధిగమించడానికి, ఇలాంటి సమస్యలు లేదా లోపాలను అధిగమించడానికి సలహాలు, సూచనలు ఏంటి? ఒక అధికారిగా, ఒక పౌరుడిగా, ఒక భారతీయ పౌరుడిగా, ఒక సమాజ పౌరుడిగా నువ్వు ఎలాంటి సూచనలు, ఎలాంటి సలహాలు ఇవ్వగలుగుతావు? అవి మనం గమనించాలి. అంటే ఒక ప్రభుత్వ విధాన రూపకల్పనలో ఇమిడి ఉన్న అంశాలు ఇవి తెలిసినప్పుడే ఒక ప్రభుత్వ విధానం యొక్క కూలంకషమైన వివరణ మనకు క్లారిటీ వస్తుంది. ఆ విధానం ఏంటి, ఏ విధంగా రూపొందించబడింది, అది ఏ శాఖ చేత అమలు చేయబడుతుంది, ఎందుకోసం అమలు చేయబడుతుంది, ఎవరి కోసం అమలు చేయబడుతుంది, ఎలా అమలు చేయబడుతుంది, అందులో లోపం ఏమైనా ఉందా, ఒక క్లారిటీ పిక్చర్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు సమాజంలో వ్యక్తులు, సంబంధిత విధానాలకు సంబంధించిన వ్యక్తులు
అవేర్నెస్ పొందగలుగుతారు. క్లియర్? కాబట్టి ఇవి ప్రభుత్వ విధాన రూపకల్పనలో ఇమిడి ఉన్న అంశాలుగా మనం గమనించవచ్చు. క్లియర్? అందులో మొదటి అంశాన్ని గమనిస్తే మనం ఏమంటున్నాం? ప్రభుత్వ విధానం నిర్వచనం. వాట్ ఈజ్ పబ్లిక్ పాలసీ? ప్రభుత్వ విధానం లేదా పబ్లిక్ పాలసీ అంటే ఏంటి? గమనిస్తే ఇక్కడ క్లియర్గా చెప్పాను. ఒక రాజ్యం లేదా ప్రభుత్వం తాను నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడానికి ఆ ప్రభుత్వం లేదా ఆ రాజ్యం చేపట్టిన పరిపాలనాపరమైన చర్యల క్రమానుగత శ్రేణి అంటున్నాం. అంటే క్లియర్? ప్రభుత్వ విధానం లేదా పబ్లిక్ పాలసీ అంటే ఏంటిది? నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రవేశపెట్టే పరిపాలనాపరమైన చర్యల యొక్క వరుస క్రమం. దాన్ని మనం ఏమంటున్నాం? ప్రభుత్వ విధానం అంటున్నాం. ఇది డెఫినేషన్.